ఎవరూ లేని పేదరాలివే? అవునండి. పాపం, నీ రోజుతో నీ పేదరికం తీరిపోతుందిలే. మీరు చాలా మంచివారండి. నా మంచితనకేం గాని నువ్వు మాత్రం చాలా అమాయకురాలి. హలో, ఈ కోట ఎవరిది? నాదే. ఇలా ఇవ్వండి. మీదే? చాలా బాగుంది. థ్యాంక్ యూ. రాధా, త్వరగా కానీ ఇక్కడ బోల్డ్ స్పెసిమెన్స్ కలెక్ట్ చేయొచ్చు. ఇదిగో 1 minute. ఈలోగా నేను పిక్చరైజ్ చేసుకుంటాను. అలాగే. అసలు ఇలాంటి పిక్నిక్ స్పాట్ కి ఒంటరిగా రాకూడదే. పెళ్ళయ్యాక మమ్మల్ని అందరినీ వదిలేసి జంటగా వద్దుగాలి. జంట అంటే గుర్తుకొచ్చింది, ఈ డాషింగ్ హీరోని తీసుకురాలేపోయావా? ముందు అనుకున్నాను, తర్వాత మీ అందరి కళ్ళల్లో పడితే దిష్టి అవుతుందని తీసుకురాలేదు. అక్క, ఇక్కడ చచ్చే చలిగా ఉంది, నీ స్వెటర్ వేసుకుంటానే. అందుకే చలికి చస్తావు, నీ స్వెటర్ తెచ్చుకోవే అని ముందుగా చెప్పారు. ఇదిగో తీసుకో. అక్క, నేను వెళ్ళి బాటిల్ క్లాస్ కి లీవ్స్ కలెక్ట్ చేసుకుంటాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళి, పావులు ఉంటాయి. అలాగే. నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాస్. బాబాయ్, డోంట్ బి స్టూపిడ్ మై బాయ్. దాంతో సంబంధం పెట్టుకుంటే అది మన హోటల్లో చచ్చిందంటే పోలీసులు ఆరా తీసి నిన్ను, నీతో పాటు నన్ను ఉరికమ్మ మెక్కిస్తారు. ఈ కావాలంటే ఎంతమంది లేరు. ఎప్పుడు మన స్టాఫ్ జోలికి వెళ్ళొద్దు. అండర్స్టాండ్? ఓకే. నీ అంత చూస్తాను. కిషోర్, ఏమిటిది? ఏం జరిగింది? ఐఎమ్ సారీ, పాము కాటు వేసినట్టు. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, అమ్మా! అసలు ఈ సావలేక బ్రతుకుతున్న నా కడుపులు చిచ్చు పెట్టి వెళ్ళిపోయావా తల్లి? నిన్ను పొట్టను పెట్టుకోవడానికి ఆ పాపిష్టి పాము రాహుల దాపరించి
నా చెల్లెలు చావు కారణం పాము కాదు, కానే కాదు. ఇందులో ఏదో మోసం ఉంది. గోపి, ఏమిటి నువ్వు అనేది? అవును మోహన్, ఒక్కసారి అటు చూడు. పావు కాటైతే ఎక్కడో ఒక చోట గాయం ఉంటుంది కానీ ఇలా ఒట్టి నిండా ఘాట్లుంటాయా? చెరిగిపోయిన జుట్టు, చెరిగిపోయిన బట్టలు, చిత్రహింస అనుభవించి చనిపోయినట్టు నా ముఖం తీరు చూడు. ఇదే ఊళ్ళో ఇలా పాము కచ్చిందన్న నెపంతో చనిపోయిన అభాగ్యులైన ఆడపిల్లలను ఎందరినో నేను కళ్ళారా చూశాను మోహన్. ఆ రోజు మనం వెళ్లేసరికి శ్మశానంలో జనం తగలబెట్టిన శవం కూడా ఇలా నా చెల్లెలాగే నలిగిపోయింది. మీ అనుమానం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా అనుమానం వెనుకున్న ఆవేదన మీకు తెలియదు డాక్టర్. ఈ దారుణ మారణ హోమానికి వెనుక ఏదో భయంకర రహస్యం దాగి ఉంది. నా చెల్లెల్ని పోస్ట్మార్టం చేయించండి, మీకే తెలుస్తుంది. వద్దు బాబు, వద్దు నాయన. ఎలాగో మన బిడ్డ మనకు దక్కకుండా పోయింది. తెలిసి తెలిసి దాని కత్తులతో చీల్చి ముక్కలు చేసి మూట కట్టిస్తావు నాయన. వద్దు నాన్న. నీకేం తెలియదు, ఊరుకోమ్మా. నీ చిన్ని నిన్ను ఎప్పుడో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మిగిలింది కమిలిపోయిన కట్టెమ్మా. ఆ కట్టె మీద వ్యామోహంతో నీ కడుపులో చిచ్చు పెట్టిన ఆ దుర్మార్గుల్ని పట్టుకునే ప్రయత్నానికి అడ్డు రాకమ్మా. డాక్టర్, పోస్ట్మార్టం చేయించండి. మోహన్ ప్లీజ్. ఓకే ఓకే. అమ్మా, నా చెల్లి నేనెంత పాపం చేశాను. అయ్యో అమ్మా, అమ్మా. నీ ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? గోపి, ఆయన సారీ. నీ చెల్లెలు పాము కాటు వల్ల చావలేదు. నీకెలా తెలుసు? నీ చెల్లెల్ని ఎవరో దుర్మార్గుడు రేపు చేస్తుండగా అనుకోకుండా నేను పిచ్చిరా చేశాను. ఎవరు వాడు? త్వరగా చెప్పు. అతను ఎవరో నేను సరిగా గుర్తించలేను, కానీ నేను తీసిన ఫిలిం డెవలప్ చేసి చూస్తే అతను ఎవరో తేలిగ్గా గుర్తుపట్టొచ్చు. ఆ ఫిలిం ని హరీష్ స్టూడియోలో ఇచ్చాను. అతను నేను పిచ్చిరా చేసిన సంగతి తెలిసి నా వెంట పడ్డాడు. నేను ఎలాగో తప్పించుకొని ఇక్కడికి వచ్చేసాను. థ్యాంక్ యూ. మర్యాదగా డెవలప్ చేసిన నెగటివ్స్ ఎక్కడ పెట్టావో చెప్తావా లేదా? నువ్వు చెప్తావరా? చూస్తా. చెప్పు చెప్పు. ఎక్కడ చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ పెట్టావో చెప్పు చెప్పు. ఇప్పటికైనా చెప్తావా లేదా? చెప్పు చెప్పు.
పాజిటివ్, నెగిటివ్ తీసుకుపోయాడు. ప్రింట్ ప్రింట్ వింటుందా? ఎక్కడుంది చెప్పు. అరే